స్వామి ఇది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వర్షాలు పడ్డప్పుడు రోడ్డు గుంతలు మయమైంది, అసలు కనిపించట్లేదు. ఈడ బండి గుంతలు పడుతుంది, ట్రాఫిక్ లా ఒక అర్ధగంట పోయింది, 2 గంటలు అవుతుంది సార్. ఇప్పుడు ముందు వెహికల్స్ పోయినప్పుడు స్పీడ్గా పోయినప్పుడు సడన్ బ్రేక్ వేస్తారు, ఆ గుంట ఉండేసరికి వెనకాల వచ్చి ఆ వెహికల్ తగ్గుతూ ఉంటుంది. ఘోరంగా ఉన్నది పరిస్థితి. అసలే ఇప్పుడు నడు నొప్పి లేనిపోని నడు నొప్పులు వస్తున్నాయి. నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. మనం ప్రస్తుతం ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ ఏదైతే వర్క్ నడుస్తూ ఉందో ఆ ఏరియాలో ఉన్నాము. దాదాపు 7-8 సంవత్సరాలుగా ఈ ఫ్లైఓవర్ పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ 2018లో ప్రారంభమైంది. 2025 వచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా పూర్తి కాలేదు. గత దసరా ఒక 10 నెలల క్రితం ఈ రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చే దసరా వరకల్లా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ ఈ రోడ్డు పూర్తిగా కంప్లీట్ చేస్తాం, జనాలకు అందుబాటులోకి తెస్తాం, ప్రస్తుతం జనాలు పడుతున్న ఇబ్బందుల్ని దూరం చేస్తామని చెప్పేసి మాట్లాడారు. దసరా పండుగ రాబోతుంది కానీ ఇప్పటికీ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు ఏడ ఉన్నాయో ఆడనే ఉన్నాయి. పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్లకు వేసిన సీకులు కూడా సిలుమట్టిపోతాయి. మరి ఉప్పల్ నారపల్లి పనులకు సంబంధించి ఇంకా అందుబాటులోకి రాలేదు ఈ ఫ్లైఓవర్. జనాలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం ఏంది, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈడ బండి గుంతలు పడుతుంది, ట్రాఫిక్ లా ఒక అర్ధగంట పోయింది, 2 గంటలు అవుతుంది సార్. అవును, మస్తు ఇబ్బంది అవుతుంది సార్. 8 సంవత్సరాలకు వెళ్ళి చేస్తామని అట్నే నానబెట్టింది సార్. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, బండ్ల మీద ఫుల్ ట్రాఫిక్. ఒక అర్ధగంట పోయే రూట్ కి 2 గంటలు. పోయిన దసరాకు చెప్పిండు మంత్రి, రోడ్లేసిన మంత్రి ఎవరైతే బాధ్యత ఉన్నాడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వచ్చే దసరా వరకు కంప్లీట్ చేస్తా అన్నాడు. రేపు లేదు ఎల్లుండే దసరా. మరి ఇంకా చేయలే సార్, అన్ని ఉత్తుత్త మాటలే సార్, చేయలే. యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా స్లో అవుతుంది వర్క్. మాది ప్రతి ఒక్క మినిస్టర్ వస్తుంటాడు, వచ్చి తొందరగా అవుతుంది అంటారు. ఇంతవరకు ఏం లేదు వర్క్, అసలు ఏం లేదు. చాలా వరకు అది పెండింగ్లో ఉన్నది. అంతేగాని రోడ్ లేదు, ఏం లేదు. రోడ్ వేస్తామంటారు, కనీసం రోడ్ కూడా లేదు. ఆ ఫ్లైఓవర్ ఎప్పుడైతుందేమో కానీ ఈ పక్కన రోడ్ వేస్తామన్నారు, అది కూడా లేదు ఇంతవరకు. ఫ్లైఓవర్ పని అట్లే అయిపోయినాయి, రోడ్ పని అట్లే అయిపోయింది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి రోడ్ వేస్తే మీకు ఎట్లా ఉంటుంది ఉపయోగం? మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కంప్లీట్గా ఉంటే మంచిగా. దసరా వరకు వేస్తా అని చెప్పేసి అన్నారు. అవన్నీ మాటలు ఎట్లుంటాయి లీడర్లు, మాటలు అన్నీ అట్లనే ఉంటాయి. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, అసలు చేయరు. ఎట్లా ఉంది మీకు సమస్య? ఈ రోడ్ల మీద పోవాలంటే ఎట్లా ఉంది? రోడ్డు గుంతలు, ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే మీకు ఎట్లుంటుంది? మరి గవర్నమెంట్ ఈ దసరా పండుగ వరకు కంప్లీట్ చేస్తా అని చెప్పారు. దసరా పండుగ వచ్చింది, మళ్ళీ దసరా కూడా వస్తుంది కావచ్చు. ఏమంటారు మీరు? అయిపోయింది. ఇట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్లైఓవర్ పడితే బాగుంటుంది, పడితే అని అనుకున్నాం కానీ సంవత్సరాలు గడుస్తున్నా కూడా పడతలేదు. ఈ ప్రభుత్వం చాలా చౌట ప్రభుత్వం, ఏది పట్టించుకోవడం లేదు. చాలా ఇబ్బందులు అవుతుంది, ప్రతి పని విషయంలో ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే ఒక్కొక్కసారి గంటల తరబడి వెహికల్స్ ఆగుతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఈ రోడ్డు మొత్తం గుంతలు అయింది, మట్టి ఉంది. అంటే యాక్సిడెంట్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి కదా. ఇప్పుడు ముందు వెహికల్స్ పోయినప్పుడు స్పీడ్గా పోయినప్పుడు సడన్ బ్రేక్ వేస్తారు, ఆ గుంట ఉండేసరికి వెనకాల వచ్చి ఆ వెహికల్ తగ్గుతూ ఉంటుంది. అట్లా కూడా అవుతున్నాయి. ఈ రోడ్డు బాగలేదు. అసలే ఈ రోడ్డు ఎందుకు బాగలేదంటే కేవలం ఇవి తీయబట్టుకునే, అంటే ఫ్లైఓవర్ వేస్తా అని చెప్పేసి ఇవి తీసిరు కదా, పొక్కలు తీయడం వల్ల గుంటలు ఏర్పడ్డాయి పక్క పండి. అలా వాళ్ళు అది చేయడానికి సామాన్లు గిట్లు వేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది అయింది. ఆ గుంటలు పడడం వల్ల రోడ్డు బాగలేకపోవడం వల్ల యాక్సిడెంట్ కూడా అవుతుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతే చాలా సొల్యూషన్ ఉంటే బాగుంటుంది. తొందరగా ఇది వేస్తేనే బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్ వేస్తే చాలా సులభంగా ఉంటుంది. రోడ్డు కూడా బాగా చేయాలి, ఫ్లైఓవర్ వేయాలి, అట్లయితేనే బాగుంటుంది. లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మెయిన్ టౌన్ లెక్కనే ఉంది కదా ఇది పరిస్థితి, అది చాలా దారుణంగా ఉన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి వేస్తే బాగుంటుంది. ఒక హైవే, అంటే వరంగల్కి పోయే మెయిన్ హైవే ఇది, నేషనల్ హైవే. సో నేషనల్ హైవే పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా మిగతా ఊర్లలో పరిస్థితి ఉంటుంది, చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది నేషనల్ హైవే అని చెప్పేసి అంటున్నాము. ఇదే ఇట్లున్నదంటే ఇక గ్రామాలలో అయితే రోడ్లు, పట్టణ గల్లీల రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు మొన్నటి వర్షాలకు గుంటలు ఏర్పడి ఆ వెహికల్స్, ఆ నీళ్లు ఉంటే అట్లే పోతాయి కదా, పోయినప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. అంటే గుండె ఏర్పడదు కాబట్టి చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. బండి మీద పోయేటప్పుడు గుంతలలో పడినప్పుడు ఎట్లా ఉంది మీకు బాడీకి సంబంధించి? చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. అసలే ఇప్పుడు నడు నొప్పి లేనిపోని నడు నొప్పులు వస్తున్నాయి.
ఎందుకంటే గుంటలు ఎత్తేయడం వల్ల బండ్లు ఖరాబ్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్ల పరిస్థితి కూడా బాగాలేదు, ఎక్కడ కూడా బాగాలేదు. స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, దసరా వరకలు చేస్తా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దసరా రేపు లేదు ఎల్లుండే. ఇక మరి ఈ 2 రోజుల పండుగలలో రోడ్డు పని అయితే నమ్మకం ఉందా అసలు? దీనివల్ల రోడ్డు వల్ల మీరు ఎట్లా ఇబ్బంది పడుతుంది? వాస్తవం చెప్పాలంటే ఈ రోడ్డు అవుతుందనే గ్యారెంటీ అయితే అనిపించట్లేదు. ఇప్పుడు ఆటో వాడైనా బస్సు వాడైనా ఏదైనా ఎలా ఉంటుంది, మామూలుగా రోడ్డు మంచిగా ఉంటేనే వస్తుంది. ఆటో వాడైనా కూడా అక్కడ ఫిర్యాదు కూడా ఇప్పుడు తవ్వారండి. ఫిర్యాదు కూడా మీరు ఆ రూట్లో చూడండి, ఇప్పుడు తవ్వారు. ఆ రూట్కి వెళ్ళేసి మేము యూటర్న్ చేసుకొని పోవటానికి, డ్యూటీకి వెళ్ళటానికి కానీ డ్యూటీకి రావడానికి కానీ మాకు గంటలు టైం వేస్ట్ అవుతుంది. దానివల్ల ఎంతో సఫర్ అవుతున్నాము. మెయిన్ రోడ్డు కనెక్టివిటీ లేదు. లోపల నుంచి వెళ్తుంటేనేమో ఇప్పుడు ఇంటి ముందు ఎలా ఉంటారు, కొంచెం స్క్రాచ్ అయినా కూడా ఏంది ఇటు వెహికల్స్ ఎందుకు వస్తున్నాయని అంటారు. దానివల్ల గవర్నమెంట్ ఎలాగ ఆలోచిస్తుందో ఏందో, ఈ గవర్నమెంట్ ఎందుకు ఉందో, అసలు ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇది విలేజెస్ అయినా ఇక్కడ నుంచి హైదరాబాద్ మెయిన్ కదా, అలాంటి హైదరాబాద్ ఇప్పుడు చూస్తే విలేజ్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కానీ హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందండి? గుంటలుగా అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎంత కరెక్ట్గా లేవు. ఏదున్నా కూడా ఒక జాబ్కి వెళ్ళి రావాలన్నా కూడా, షాప్కి వెళ్ళి రావాలన్నా కూడా కరెక్ట్ టైంకి వెళ్ళి రావడానికి లేదు. దీని గురించి గవర్నమెంట్ ఆలోచన చేయాలి, ముందుకు వెళ్ళాలని కోరుతున్నానండి. బాగలేదు. రోడ్డు కంప్లీట్ కాలేదు, దసరా వరకల్లా ఈ రోడ్డు పని కంప్లీట్ చేస్తా అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా ఏడుందో ఆడనే ఉంది, ఏడేసిన కుంగడాల. ఏంది మీ అభిప్రాయం ఏంది? దీనివల్ల మీకు ఎట్లా ఉంది, ప్రాబ్లం ఎట్లా ఉంది? బండి తిరుగుతుంటే కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఎట్లా ఉంది? చాలా ప్రాబ్లం అవుతుంది స్వామి. ఇది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వర్షాలు పడ్డప్పుడు రోడ్డు గుంతలు మయమైంది, అసలు కనిపించట్లేదు, ఏం చేయాలో అర్థమయ్యట్లేదు. కస్టమర్తో ప్రాబ్లం అవుతుంది, రైడ్ వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. 8 సంవత్సరాల పైన అవుతుంది దగ్గర ఇది. కానీ ఏం చేస్తా అన్నారు, కానీ ఇంకా ఇంతవరకు పని సరిగా చేయట్లేదు సార్. ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతే ఎట్లా ఉంటుంది, మీకు ఎట్లా లాభం ఉంటుంది? ఇక్కడ మనం మేడిపల్లిలో ఎక్కామంటే రామంతపూర్ వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు రైడ్, కానీ చాలా పబ్లిక్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎవరికి అడగాలా తెలియదు, ఎవరికి చెప్పాలా తెలియదు. ప్రభుత్వాలు చేస్తా అంటున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి స్వామి. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, పని మాత్రం అవ్వట్లేదు. అంటే ఎఫెక్టే ఉంది కదా, రోడ్లు ఏం సరిగ్గా లేవు కదా, అంతే. అంటే ఈ రోడ్లో మీరు లోకలేనా? ఉప్పల్ లోకలే. నారపల్లి, ఉప్పల్, మేడిపల్లి అటు పోవాలంటే రోడ్లో గుంతల వల్ల ఎట్లా ఉంది ఇబ్బంది? అంటే చాలా ప్రాబ్లమే ఉంది, వర్షం పడుతుంది కదా, ఇక అట్లా అంతే. ఇప్పుడు గుంతల వల్ల బండి మీద పోయేటప్పుడు కావచ్చు యాక్సిడెంట్ అవుతున్నాయి. ఆల్రెడీ పొద్దున కూడా అయినాయి, రోజు అయితేనే ఉంది, ఏదో ఒకటి అయితేనే అవుతుంది. కంప్లీట్ అయితే ఎట్లా ఉంటుంది? మంచిగా ఉండొచ్చు. సంవత్సరాలు అవుతుంది పని చేయబట్టి. అదే అనుకుంటే ఇంకా 10 సంవత్సరాలు అవుతుందో కాదో తెలియదు. ఇక నమ్మకం లేదు. అంటే దసరా వరకు కంప్లీట్ చేస్తా అంత లేదు, ఇంకా 10 సంవత్సరాలైనా అయ్యట్లేదు. ఇంకా ఖచ్చితంగా నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన కాబట్టి చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాయి, ఏదో అనుకునేది ఏం కాలేదు. కాదు కూడా జరగదు కూడా అలాంటివి అనడం వరకే. ఏదైనా అంటే ఎలక్షన్ల ముందు చెప్తారు కానీ అవన్నీ కావు. యాక్సిడెంట్లు అయితే ఈడ ఫుల్ యాక్సిడెంట్లు అయితే, నిన్న 2 యాక్సిడెంట్లు అయినాయి ఈడ. ఒక పొద్దున బుల్లెట్ బండి యాక్సిడెంట్ అయింది. ఏ 10 సంవత్సరాలు అయినా ఇది కాదు, ఇక వేస్ట్. దసరా వరకు కంప్లీట్ చేస్తా అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాదు, ఆ రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఏది కాదు, అంతా ఇంకా నాశనం అయిపోతుంది. ఆ రేవంత్ రెడ్డి వేస్ట్. ఇక ఆయన వచ్చిందంటే ఇక అంత పడిపోవాల్సింది. ఎక్కడ జనాలంతా ఆగం అయిపోతారు ఆయన ఏ వాటికి, అంత ఆగం అయిపోయింది ఆయన వచ్చిన కాడి నుంచి. మొత్తం ఇప్పుడు ఆడుకునేటోళ్ళు ఇట్లా సచ్చే కాడికి వచ్చింది వాళ్ళది ఇట్లా మొత్తం. మాది ఇట్లా దందలు ఇట్లా నడుస్తలే, వేస్ట్ అనిపిస్తుంది ఈ దందలు ఇట్లా చేసి. మేము గిట్లా పనికి పోదామని చూస్తున్నాం, ఇక ఈ దందలు అన్ని చేసి ఇట్లా వేస్ట్ అని చేయబట్టి అంతా నాశనం అయిపోతుంది. మా పనులు అయితే లేదు, బిజినెస్ ఇట్లా లేదు, మొత్తం పడిపోయింది. ఇంత ముందుకేమో మస్తు ఉంటుండే గిరాకీ, ఇప్పుడు అసలు గిరాకే లేదు, అన్ని పడిపోయినాయి, వేస్ట్. ఇక పట్టించుకునే నాదుడే లేదు. లేదా మీది ఫోటోలకు పేపర్లకు టీవీలకు మందమే వస్తారు కానీ, అంతేగాని ఇక్కడ పనులు మాత్రం సాగాయి. 100 ఫీట్లు 200 ఫీట్లు అని చెప్పి రోడ్ కటింగ్ చేసారు, గజానికి 50,000 ఇచ్చారు, కానీ రోడ్ మాత్రం కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? 9 ఏళ్ళు అయింది. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి ఆ పిల్లలు చూసి అయిపోతుంది దసరా వరకు ఓపెనింగ్ అయిపోతాడు. దసరా ఎల్లుండే కదా? అదే దసరా వరకు అయిపోతాడు. దసరా కాదుగా మళ్ళీ వచ్చి దసరా వరకు ఇట్లా కాదు. అంటే అంత గట్టిగా ఎట్లా చెప్తా, అంత నమ్మకంగా 9 ఏళ్ళకే చూస్తున్నాం కదా, 9 ఏళ్ళకే చూస్తూనే ఉన్నాము.
అంటే 9 ఏళ్ళకి వెళ్ళి కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది కాదు, అది కానే కాదు, అది పట్టించుకునే నాదుడే లేదు. ఫండ్స్ ఉన్నాయా లేవా తెలియదు, అర్థం కాదు, కానీ దీన్ని పట్టించుకునే నాదులేదు మీద. అది ఫ్లైఓవర్ అయ్యే సంగతి దేవుడే కానీ ఈ రోడ్లన్నా కావాలి కదా. ఫ్లైఓవర్ కానీ కాకపోతే ఆ సంబంధం తర్వాత సంగతి, కానీ ఇది రోడ్లు కావాలి. 200 ఫీట్ అంటే 200 ఫీట్ వేయాలి. రోడ్ కటింగ్ చేసారు, డ్రైనేజ్ పనులు అంటారు, ఆ పనులు అంటారు, కటింగ్ లేదు, చేసింది లేదు, ఏం లేదు. అది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకుంటే స్టేట్ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆడ ఢిల్లీలో ఉంటుంది, అది స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. మొన్న జిహెచ్ఎంసీ పట్టించుకుంటున్నారు, జిహెచ్ఎంసీ కూడా పట్టించుకోదు, ఏది పట్టించుకోదు. అంటే వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్డు గుంతలు దీనివల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రాబ్లం? ఘోరం పరిస్థితిగా ఉప్పల్ టు నారపల్లి సిపిఐ దాకా ఘోరం. వీడికెళ్ళి 5 కిలోమీటర్లు అది గంటన్నర సేపు టైం పడుతుంది. నేను రోజు గట్కేసరి పోతా. సిపిఐకి లీడికి రావాలంటే సిపిఐకి పిడిజాది కూడా రోడ్ పోయి పిడిజాది కూడా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇట్లా టర్న్ అయ్యి వస్తా. కానీ సిపిఐకి ఉప్పల్ మాత్రం రాదు. లేదంటే సిపిఐకి వెళ్ళి చెగచెల్డ పోయి చెగచెల్డకి వెళ్ళి బోడుప్పలు తిరిగి ఇట్లా రావాల్సిందే. ఇంకో 5-6 కిలోమీటర్ ఎక్కువ తిరగాల్సిందే. అంటే 5 కిలోమీటర్ల రోడ్డు ట్రాఫిక్ గుంతలు తప్పించుకొని ఇంకో 5 కిలోమీటర్లు ఎక్కువ తిరగాల్సిందే. అంటే నరకం. అంటే మీరు ఎప్పటి నుంచి ఉంటుంది ఇక్కడ ఏరియాలో? దగ్గర 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి ఏరియాలో ఉంటున్నారు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఉప్పల్ నారపల్లి రోడ్డు పనులు అట్నే అవుతున్నాయి. దసరా వరకు పూర్తి చేస్తా అన్నారు. దసరా రేపైతే ఎల్లుండి దసరా. ఎట్లా ఇప్పుడు మన కట్ట మీద పోతే మొత్తం డ్యామేజ్, మొత్తం రోడ్ మొత్తం జామ్, మొత్తం మీ నుంచి మొదలు పెడితే 2 రోజులు ఏమో నారపల్లి ఫ్లైఓవర్ వేసుకుంటూ ఆడున్నారు. వచ్చి గిన్నె దగ్గర వేసే వరకల్లా కమ్మన్ కాడ వేసే వరకల్లా మొత్తం ట్రాఫిక్ జామ్, మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్. పొద్దుగాల బండి యాక్సిడెంట్ చేసింది, ఆ బుల్లెట్ బండి ఉందాడా, ఆ బండి గుద్దింది, పెద్ద బండి. మొత్తం ఈ రోడ్డు పని కంప్లీట్ అయితే మీకు ఎట్లా ఉపయోగం ఉంటుంది? రోడ్ పని కంప్లీట్ అయితే జర ట్రాఫిక్ ఉండదు. గుంటలు ఉన్న కాడ ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఉండదు. కానీ మొత్తం ఇప్పుడు రోడ్ చిన్నగా అయ్యే వరకల్లా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆ పైపులు రాట్లను వేసి మొత్తం జామ్ అయిపోతుంది, చిన్నగా అవుతుంది. ఇప్పుడు ఈడంతా ఇంత ఉంది, ఆ కామన్ కాడ పోతే ఇంత కూడా లేదు. ఇప్పుడు ఆడ జాము 2 రోజులు లేదు జాము. ఈ ఫ్లైఓవర్లు ఇవన్నీ వేసే వరకల్లా జామ్ అవుతుంది. కానీ ఇంతకుముందుకు ఈ జామ్ కూడా లేదు. అది అయితే నమ్మకం ఉందమ్మా. దసరా వరకు అన్నారు, దసరా వచ్చింది, రేపు ఎల్లుండి దసరా అయితే నాకు నమ్మకం లేదన్న. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి అయితే నమ్మకం అయితే లేదు మాకు. మేము మాది నల్గొండ డిస్ట్రిక్ట్, మా అత్తగారు ఇక్కడనే కాబట్టి మేము ఇక్కడనే ఉంటున్నాం. అంటే మీ నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే గత సంవత్సరం మాట్లాడుతూ మళ్ళీ దసరా వరకు కంప్లీట్ చేస్తే ఈ రోడ్డు మొత్తం అన్నారు. కానీ కంప్లీట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి వల్ల కాదు. సినిమా అయితే చెప్తున్నా. ఇప్పుడు అప్పుడు ఏమన్నా ఒక మాట మస్తుగా అన్నాడు, నేను అవి ఇస్తా అన్ని చేస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అన్ని చేసింది, కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు ఈసారి కేసీఆర్ వస్తే ఇంకా మాకే బెనిఫిట్ ఉంది. ఎప్పుడో రైతు బంధువు అది అని మస్తుగా ఇచ్చారు. ఈసారి అది కూడా లేదు. పెంచిన పైసలు కూడా సరిగ్గా ఇస్తలేడు, ఏం లేదు. అన్ని బిజినెస్ ఎట్లా ఉంది మీకు? బిజినెస్ ఎట్లా చేయాలన్న మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఇప్పుడు ఉప్పల్ మార్కెట్ మా అడ్డు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్ల మీద పెట్టే వరకలా మొత్తం మార్కెట్ మొత్తం లాసు. వేల మాలు తెచ్చుకొని ఇంకా మేము మార్కెట్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏముంది, ఎండలు కూర్చొని అన్నీ చేసుకొని ఉప్పల లోకల్ ఆట ఓళ్ళు పెట్టుకొని ఈ రోడ్డు మీదకి వచ్చి బతకడం మాకు అవసరం. పనులు కూడా ఖరాబ్ అయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. ఇది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వర్షాలు పడ్డప్పుడు రోడ్డు గుంతలు మయమైంది, అసలు కనిపించట్లేదు. ఈడ బండి గుంతలు పడుతుంది, ట్రాఫిక్ లా ఒక అర్ధగంట పోయింది, 2 గంటలు అవుతుంది సార్. ఇప్పుడు ముందు వెహికల్స్ పోయినప్పుడు స్పీడ్గా పోయినప్పుడు సడన్ బ్రేక్ వేస్తారు, ఆ గుంట ఉండేసరికి వెనకాల వచ్చి ఆ వెహికల్ తగ్గుతూ ఉంటుంది. ఘోరంగా ఉన్నది పరిస్థితి. అసలే ఇప్పుడు నడు నొప్పి లేనిపోని నడు నొప్పులు వస్తున్నాయి.